క్యాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. తిరువన్నామలైలో ఏపీ యువతిపై పోలీసులు అత్యాచారం చేశారు. ఎంథాల్ బైపాస్ వద్ద టమాటాలు తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు ఆపారు. పక్కనే ఉన్న పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసిన కానిస్టేబుళ్లు సుందర్ సురేష్ రాజుగా కూడా చెప్తూ ఉన్నారు. తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. తిరువన్నామలైలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 18 ఏళ్ల యువతిపై పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఎంథాల్ బైపాస్ దగ్గర గత రాత్రి రౌండ్స్ సమయంలో టమాటాలు తీసుకెళ్తున్న గూడ్స్ వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన 2 కానిస్టేబుల్స్ అనుమానం ఉందని సదరు యువతిని ప్రశ్నించాలంటూ కూడా కొట్టి కిందకు దించారు. ఇక యువతిని పక్కనే ఉన్న పొలంలోకి బలవంతంగా లాక్కెళ్లిన 2 కానిస్టేబుళ్లు సుందర్ సురేష్ రాజ్ అత్యాచారం చేశారు. ఇది గమనించిన స్థానికులు బాధితురాల్ని తిరువన్నామలై ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న జిల్లా ఎస్పీ బాధిత యువతనైతే విచారణ చేశారు. ఇక ఈ దారుణానికి పాల్పడిన 2 కానిస్టేబుల్స్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. కంచె చేను మేసినట్టు ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే రాక్షసులుగా మారారు. ఇక్కడ అర్ధరాత్రి రోడ్డుపై రౌండ్స్ తిరిగి వాహనాలను తనిఖీ చేస్తున్న 2 కానిస్టేబుళ్లు ఓ ట్రక్కులో మహిళ ఉండడం చూశారు. ఆమెపై కన్నేసి కామాంధులు అనుమానం ఉంది ప్రశ్నించాలంటూ కూడా దిగమని చెప్పారు. ఆమె దిగకపోయేసరికి కొట్టి కిందకు దింపి ఆ తర్వాత పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకోగా పోలీసులు కేసు నమోదు చేసి కూడా దర్యాప్తునైతే చేపట్టడం జరిగింది. అనంతరం ఆ యువతిని బలవంతంగా పక్కనే ఉన్న పొలాల్లోకి ఈడ్చుకెళ్లి అత్యాచారానికి తెగబడ్డారు. ఆమెను బైపాస్ రోడ్డు పక్కనే వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. అచేతన స్థితిలో ఉన్న బాధితురాల్ని మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్థానికులు గుర్తించారు. బాధితురాల్ని రక్షించి అంబులెన్స్కు సమాచారం ఇచ్చి చికిత్స కోసం అరుణాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతూ ఉంది. యువతిపై అత్యాచారం చేసిన 2 కానిస్టేబుళ్లు సుందర్ సురేష్ రాజ్గా గుర్తించారు. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సుధాకర్ అలాగే అసిస్టెంట్ సూపరింటెండెంట్ సతీష్ ఆసుపత్రికి చేరుకొని బాధిత యువతినైతే కలవడం జరిగింది. ఆమెను విచారించి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులైన 2 కానిస్టేబుల్స్ కోసం గాలిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక్కడ బాధితురాలు చెప్పిన సమాచారం ఆధారంగా ఎస్పీ సుధాకర్ ఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించడం జరిగింది. అలాగే తిరువన్నామలై మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో 5 ఎస్ఐలు సహా 10 మందికి పైగా పోలీసులను మోహరించారు. నిందితులు పోలీసులే కావడంతో ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. నిందితులు 2 కూడా పోలీసులు మంగళవారం సాయంత్రం పట్టుకున్నారు. ఈ ఘటనపై తమిళనాడు మాజీ సీఎం అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి తీవ్ర ఆగ్రహాన్నైతే వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు 2 రోజుల కిందటే చిత్తూరు జిల్లాలో ఓ కానిస్టేబుల్ హోంగార్డు కలిసి మహిళకు కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి తాగించి పలుసార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆమెపై అత్యాచారం చేసిన నిందితులు ఈ ఘటన గురించి ఎవరికైనా చెప్తే 3 పిల్లలను చంపేస్తామని కూడా బెదిరించడం జరిగింది.